జన్మభూమి కార్యక్రమం 2 సార్లు పెట్టారు ఈ వార్డులో. ఆ 2 సార్లు నువ్వు అప్లై చేసినావా? ఒకసారి పోయినావు. అప్పుడు అప్లై చేసినప్పుడు నీకు స్లిప్ ఇచ్చింటారు. సరే, ఆ స్లిప్ మున్సిపాలిటీ దగ్గర తీసుకపోతే ఏమైంది అని అడిగితే ఏమని చెప్తున్నారు? అంతేగాని ఏమి కానీ ఆ మాట చెప్తుండే ఎన్నాళ్ళైంది? సరే, ఇప్పుడు కానీ నెక్స్ట్ కానీ రిసిప్ట్ తీసుకొని ఒకటి మాకు జెరాక్స్ ఇయ్యి, మేము పోరాటం అంటే స్కూల్లో ఫ్రీగా చదువులు చెప్పిస్తామని. ఆడిపోతే 25,000 రూపాయలు డిఫరెన్స్ చేస్తామని చెప్పారు. ఇంటికి ఒక సైకిల్ ఇస్తామని చెప్పారు. ఫోన్ ఒక ఐప్యాడ్ లేదంటే ఇంటికి చేసిన తర్వాత 1 నెల తర్వాత మేమే ఈ కాంప్లైంట్ తీసుకెళ్ళి ఫోన్ నెంబర్ వచ్చి ఈ సమస్యల్లో అన్నైనా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే ఏ ఎలక్షన్స్ లేవు. కనీసం ఇన్ని హామీలు ఆయన సీఎం అయ్యి ఒక్క హామీ నెరవేర్చకపోతే ఏమన్నా సరే మీరు అంటే డబ్బులు బ్యాంకులో తెచ్చుకుంటే అవన్నీ రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఉద్యోగం లేకపోతే నెలకు 2,000 చొప్పున ఇంటికి సప్లై డబ్బులు ఇస్తామని చెప్పినాడు. ₹1కి 2 రూపాయలకి మినరల్ వాటర్ క్యాన్ ఇంటికి పంపిస్తామని చెప్పినాడు. అలాగే నీళ్లు ₹1 టిఫిన్ అన్నాడు, ₹5 భోజనం అన్నాడు. ఇవన్నీ హామీలు ఆయన ఏది నెరవేర్చాల. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మేము అన్ని నెరవేర్చినాము అని చెప్తున్నాడు. ఆయన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా మీద బుద్ధ తగులుతున్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు సమస్య ఏం జరుగుతా ఉందంటే ఆయన ప్రస్తావనకు అసెంబ్లీలో కానీ ప్రకటించినప్పుడు మొత్తం చేసినప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన మేము అన్ని చేసినామయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు మా మీద బుద్ధ తగులుతున్నారని చెప్తున్నారు. దీనికోసం మేమేం చేస్తున్నామంటే ఒక పాంప్లెట్ కొట్టించి ఇంటికి సప్లై చేస్తున్నాం. ఇంటింటికి మీరే క్వశ్చన్ చదువుకోవాలా, కరెక్ట్ అనిపిస్తే లేదంటే ఇంట్లో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత 1 నెల తర్వాత మేమే వచ్చి ఈ పాంప్లెట్ తీసుకెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళి అయ్యా ఇలా ప్రజా తీర్పు ఇలా ఉంది, ఇన్ని సమస్యల్లో కొన్నైనా నెరవేర్చు నువ్వు అని మేము ఒత్తిడి తీసుకొస్తాం అన్నమాట. ఇప్పుడైతే ఏ ఎలక్షన్స్ లేవమ్మా, మీకోసమే మా పోరాటం. గవర్నమెంట్ ఈ పరిస్థితి అది. పేరన్నా గుర్తుపెట్టుకోవాలి. అదైతే కంప్యూటర్ లో ఉందని చెప్పినది పేపర్ సార్ తీసుకోండి కొన్ని ఏమైనా ఏంటన్నా కంప్యూటర్ వరకు చేరినాయి, ఐడి నెంబర్లు కూడా వచ్చేసినాయి. కానీ హైదరాబాద్ నుంచి వాళ్ళు ఫండ్స్ లేవనేసి ఇవ్వట్లేదు. ఫండ్స్ ఆ చంద్రబాబు ఒక్క తడవ ఇచ్చినాడు. ఒక్క అంటే ఎన్నిసార్లు అప్లై చేసినారు? ఇప్పటికి డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఉద్యోగం లేకపోతే నెలకు 2,000 చొప్పున ఇంటికే డబ్బులు నెల పంపిస్తానని చెప్పాడు. కరెంటు బిల్లు తగ్గిస్తామని చెప్పాడు. మన పిల్లలు ఎవరైనా ఉంటే కార్పొరేట్ స్కూళ్ళలో ఫ్రీగా చదువు చేపిస్తాం అన్నాడు. కాబట్టి కానీ ఒక సమస్య కూడా తీర్చలేదని ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా మీద పొద్దు వెళ్తున్నారు, మీరు కరెక్ట్ అనిపిస్తే టిక్ అయింది, లేదంటే ఇంకేంది ఎన్ని అర్థమైంది కదా. జనం ఉండాలి, పూర్తిగా ఉండాలి, వీడియోలు ఉండాలా. మనం అంతే కదా, మీరు ఎక్కిమంటేనే మేము ఉన్నాం. బాగా అడుగుతున్నావు తల్లి, నువ్వు ఎలక్షన్లకు పోయి అడవై పిల్లలను చదివిస్తా అని చెప్పాడు. ఇప్పుడు అడగండి.